అందరికి జై భీమ్ అండి. మన భారతదేశం మీద అనేక దండయాత్రలు జరిగినాయి. ఆ దండయాత్రల్లో మన వాళ్ళు ఓడిపోవడమే జరిగింది. ఒక అలెగ్జాండర్ను తరిమి వేయడం తప్ప మిగతా అన్ని సార్లు కూడా మన వాళ్ళు ఓడిపోవడం జరిగింది. ఈ ఘోరీ గజనీ మహమ్మద్లు మన దేశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు అనేక మంది చనిపోయే వాళ్ళు, మనం ఓడిపోయే వాళ్ళము. ఆయన 18 సార్లు మన మీద దాడి చేసి ఓడిపోయి పారిపోలే. ఆయన కావలసిన బంగారము సోమనాథ్ దేవాలయంలో ఉంది. అప్పుడు జనాల దగ్గర ఆస్తులు లేకపోయేది, బంగారం లేకపోయేది, అంత దేవాలయంలో ఉండేది. తనకు వేరే దేశాలతో యుద్ధం వచ్చి బంగారం అవసరం ఉండి జస్ట్ ఇక్కడ దోసుకొని పోయిండు అంతే. ఆయన ఉండదలుచుకుంటే ఇక్కడనే ఉండేవాడు. అయితే ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఇక్కడ భారతీయులను చూసి ఆయన చాలా ఆశ్చర్యపోయేవాడు. ఎందుకంటే ఆయన దాడి చేసి మళ్ళీ పోయేటప్పుడు ఎక్కడ వాళ్ళు అక్కడ ఎవరి పని వాడు చేసి వంట వండేవాడు వంట వండుకునేది, వరి పొలంలో ఉండేవాడు వరి పొలంలో ఉండేది, కుండలు చేసుకునేవాడు కుండలు చేసుకునేవాడు. అసలు ఏంది ఇట్లా జరుగుతుంది? ఒక దేశం మీద ఇంకో దేశం దాడి చేసినప్పుడు అందరు కలవాలి కదా అంటే వాళ్ళు చెప్పిండ్రు ఇక్కడ క్షత్రియులు మాత్రమే యుద్ధం చేస్తారని. ఆ క్షత్రియులు మాత్రమే యుద్ధం చేసి అందరు యుద్ధం చేయనప్పుడు అది ఓడిపోతుంది. మరి కళింగ యుద్ధం గురించి తెలుసు. అశోకుడు కళింగ మీద దాడి చేసినప్పుడు అంత ప్రాణనష్టం ఎందుకు జరిగిందంటే అక్కడ అది గణరాజ్యం. గణరాజ్యంలో అందరూ కూడా యుద్ధంలో పాల్గొంటారు. ఆ వ్యవస్థలు పోయిన తర్వాత ఎప్పుడైతే ఆర్యులు మొత్తం స్ప్రెడ్ అయినరో క్షత్రియులు మాత్రమే యుద్ధం చేయాలనేది. అది కూడా పొద్దునట్టు సూర్యోదయం నుంచి మొదలుపెట్టి సూర్యాస్తమయం వరకు వాడిని మెడ మీద కత్తి పెట్టినా ఆపేసేయాలి. ఇలాంటి యుద్ధ నీతులు ఉండేవి. యుద్ధంలో నీతి ఏంటి? ఆ తర్వాత ఏమైంది? ఇట్లా ఇలాంటి నీతుల వల్ల ఒకే క్యాస్ట్ యుద్ధం చేయడం వల్ల, ఒకే వర్ణం యుద్ధం చేయడం వల్ల మనం ఓడిపోతూ వచ్చినాం. ఎప్పుడు ఎవరి మీద గెలవలేదు. కాబట్టి ఏం జరిగింది అంటే మనకి శివాజీ మొట్టమొదలుగా భారతదేశంలో గిరిల్లా యుద్ధం స్టార్ట్ చేసిండు. అంటే ఆ విధానాలు కాదు, మనం దొంగ దెబ్బ తీయాలి. యుద్ధంలో దొంగ దెబ్బ తీయడం ఏంటి? ఎదురుగా పోరాడాల్సింది. అట్లా కాదు, వాడు బలమైన శత్రువు అయినప్పుడు మనం దొంగ దెబ్బ తీయాలని ఆయన ఔరంగజేబుకు సహకరించే మన హిందూ యుద్ధం చేసే రాజుల మీద కూడా దాడులు చేయడం జరిగింది. ఆయన 32 కోటలు ఆక్రమించడం జరిగింది. దానిలో ఈ సాహు మహారాజు ఇలాంటి వాళ్లకు సంస్థానాధీశులుగా అధికారం ఇచ్చారు. వాళ్ళే తర్వాత అంబేద్కర్ గారిని, తర్వాత పూలే గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అందుకనే అంబేద్కర్ గారు మనం అంత భారతీయుల హృదయంలో నిలిచిపోవడానికి కారణము శివాజీ గారని చెప్పుకోవచ్చు. ఇదంతా ఎక్కడ చదివిండు? అంబేద్కర్ గారు లండన్ లైబ్రరీలో చదివి ఇట్లా భీమా కోరేగా యుద్ధం జరిగింది, పూలే అనేటైనా ఆ శివాజీ గురించి బయటికి తీసిండు అని మనకు చెప్పడం జరిగింది. అంటే మనం దీని నుంచి చాలా స్ఫూర్తి పొందాల్సి ఉంది. కేవలం మహర్ అనే కాదు, బలమైన శత్రువును మనందరం కలిసి పోరాడితేనే ఓడిస్తామనేది ఆయన అర్థం చేసుకొని శివాజీ ఏం చేసిండు? మహర్లకు అవకాశం ఇచ్చిండు, అనేక ఇతర కులాలకు అవకాశం ఇచ్చిండు, ముస్లింలకు కూడా అవకాశం ఇచ్చిండు. అందుకని ఆయన సక్సెస్ అయ్యిండు. భారతదేశంలో ఎప్పుడైతే ఆయన సక్సెస్ అయిండో ఆయన రాజుగా చేయడానికి పూజారి వర్గం ఒప్పుకోలేదు. ఆయన గంగాపట్టు అనే అతన్ని పశ్చిమ బెంగాల్ నుంచి తీసుకొని వచ్చి పూజలు చేయించుకొని, ఆయన నువ్వు శూద్రుని కాబట్టి నీకు రాజార్హత లేదు, నేను కాలి బొటన వేలుతోని నిన్ను ఆశీర్వాదిస్తా, ఛత్రపతిని చేస్తా అంటే అందుకు కూడా ఓర్చుకొని ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాజ్యము బహుజనుల రాజ్యం మొదటిది. దాన్ని కొలాప్స్ చేయడం కోసము శివాజీ మరణించగానే సంభాజీకి శివాజీ భార్యకు మధ్య గొడవలు పెట్టి ఇద్దరిని చంపేసి పీష్వాలు అంటే బ్రాహ్మణ పూజారులు, మంత్రులు అధికారంలోకి వచ్చేసి మళ్ళీ మన దేశంలో ఈ బహుజన వర్గాలకు అధికారం రావద్దు, అణిచివేయాలి అనేసి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకునే తాటాకు ముంత సంస్కృతిని తీసుకొచ్చి దీనిని స్టడీ చేసి అంబేద్కర్ గారు మన మీద ఇలా దాడులు జరుగుతున్నాయి, మనము ఐక్యంగా ఉండాలి, మనం ఈ చరిత్ర తెలుసుకోవాలి. అందుకనే స్పష్టంగా చెప్పారు అంబేద్కర్ గారు, మనము లయన్స్ లాంటి వాళ్ళం, మనం కూడా యుద్ధంలో ఉండాలి, మనం కూడా సాంస్కృతికంగా కూడా ఉండాలి. ఇప్పుడు ఇది మనం చేసేది సాంస్కృతికమైన పోరాటం. అంటే మన వీరులను, మన కోసం పోరాడిన వాళ్ళని గుర్తు చేసుకోవడం అన్నమాట. ఇలాంటివి చేసి
మనందరం కూడా అధికారం కోసం, సాంస్కృతికకరమైన ఐక్యత కోసం ఐక్యం కావాలి, అధికారంలోకి రావాలి.